అంబేద్కర్ ఆశయాలు ప్రతి ఒక్కరికి మార్గదర్శకమని, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేస్తున్న సేవలు చిరస్మరణీయమని సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఇక ఆదిలాబాద్ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ జయంతిని పార్టీ శ్రేణులతో కలిసి జరుపుకున్నారు. బడుగు బలహీన వర్గాల కోసం ఆ మహానుభావుడు భారత రాజ్యాంగాన్ని అందించారని కొనియాడారు. చిన్నతనం నుండి వారు ఒక ఆశయం ఉండే భారతదేశంలో పేదవాళ్లకు, దళిత, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కావాలి. వాళ్ళ హక్కుల్ని 1950లో భారత రాజ్యాంగం ద్వారా కల్పించడం జరిగింది. నేడున్న బీజేపీ ప్రభుత్వం ఆ హక్కుల్ని కలరాచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. రిజర్వేషన్లు ఎత్తివేస్తూ ఉన్నది. అనగారిన ప్రజల్ని అనగదొక్కుతూ ఉన్నది. భారత రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నది కేంద్రంలో బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చినాక. ఈ దేశంలో ప్రైవేటీకరణ చేస్తూ కార్మికుల హక్కుల్ని కాలరాస్తున్నది. కోట్లుగా విభజించి ఈ దేశంలో కార్మికుల హక్కులు చట్టాలని రద్దు చేస్తూ ఉన్నది. రైతు చట్టాలని రద్దు చేస్తూ ఉన్నాయి. ఈ దేశంలో సంపన్నుల కొరకే పరిమితమైన ఈ బీజేపీ ప్రభుత్వం ఆనాడు అంబేద్కర్ గారి రాజ్యాంగానికి విరుద్ధంగా నేడు నరేంద్ర మోడీ ప్రభుత్వం కొనసాగుతూ ఉన్నది. దీంట్లో మార్పు రావడానికి మరో అంబేద్కర్ గారు మళ్ళీ భారతదేశంలో పుట్టి బీజేపీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో ఇంత ఒక పవిత్రమైన దేశం, ప్రపంచంలో ఒక గొప్ప సాంప్రదాయమైన దేశం, మంచి రాజ్యాంగాన్ని నిర్మించుకొని వ్యవస్థ నడుస్తున్న తరుణంలో బీజేపీ కులంతో, మతంతో ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తూ ఉన్నది. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాడు ఏప్రిల్ 14, 1891లో జన్మించిన మధ్యప్రదేశ్లో పుట్టిన చిన్నతనం నుండే వారికి ఒక ఆశయం అనేది ఉండే. ఈ దేశంలో అందరూ సమానంగా ఉండాలన్నదే రిజర్వేషన్లు తీసుకురావడం ఉద్దేశం. అలాంటిది ఇలా ఈ ప్రభుత్వాలు దానికి వ్యతిరేకంగా నడుస్తూ ఉన్నది. ఈ భారత రాజ్యాంగంని మార్చే ప్రయత్నంలో నరేంద్ర మోడీ అట్లే అమిత్ షా గారు ఇవాళ భారతదేశంలో ఉన్న పౌరుల్ని కూడా